So hi guys, in this video we're going to discuss about నాకు ఈ సాఫ్ట్వేర్ జాబ్ వద్దు. నీ సాఫ్ట్వేర్ జాబ్ ఒక దండం. ఎందుకురా నాయన ఏదో ఒక పని చేసుకుంటూ బతికేస్తా. సో చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ ఎందుకు ఈ సాఫ్ట్వేర్ జాబ్? నేను ఒక టీ షాప్ పెట్టుకుంటాను. లేకపోతే ఒక టిఫిన్ బండి పెట్టుకున్నా గాని వాడు నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఒక క్యాబోడు నాకంటే ఎక్కువ సంపాదిస్తా ఉన్నాడు. ఎందుకురా నాకు ఈ సాఫ్ట్వేర్ జాబ్? అవసరమా నాకు ఈ తలకాయ నొప్పులు? ఇది ఏంది ఇది? అదంటారు, ఇదంటారు, ఆ కోర్స్ అంటారు, ఈ కోర్స్ అంటారు. అది నేర్చుకున్న తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలకి ఇంకో కొత్త కోర్స్ నేర్చుకోవాలి. ఎందుకురా నాయన ఈ తలకాయ నొప్పులన్నీ నాకు అవసరమా? సో చాలా మంది ఏంటి అంటే రీసెంట్ డేస్‌లో గాని, ఈ మధ్య కలిసినోళ్ళు గాని ఈ మధ్య ఒక పక్క న్యూస్‌లన్నీ వినిపిస్తా ఉంటాయి. అరే! అంతమంది ఉద్యోగాలు పోయాయి, ఇంత వేల ఉద్యోగాలు పోయాయి, లేకపోతే వాళ్ళకి ఉద్యోగాలు పోయాయి, వీళ్ళకి ఉద్యోగాలు పోయాయి అని చెప్పి వార్తలన్నీ వింటా ఉన్నారు. ఇక్కడ నేనేమంటున్నానంటే నేను సాఫ్ట్‌వేర్‌ని ప్రమోట్ చేయట్లేదు. అలాగని ప్రమోట్ కూడా చేయట్లేదు. మీరు సాఫ్ట్‌వేర్ తీసుకున్నా, తీసుకోకపోయినా లేకపోతే అది మీరు జాబ్ చేసినా, చేయకపోయినా జాబ్ చేస్తే మీకే డబ్బులొస్తాయి. లేకపోతే లేదు. బట్ ఏంటి అంటే ఒక క్లారిటీ అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్‌లో ఉంటది కెరియర్. ఒక్కొక్క డిఫరెంట్ మేనర్‌లో ఉంటుంది. ఒక్కొక్క డిఫరెంట్‌గా డిజైన్ చేసుకుంటారు వాళ్ళ కెరియర్‌ని. కొంతమంది అందరిలాగే నార్మల్‌గా కాకుండా డిఫరెంట్‌గా, యూనిక్‌గా కూడా థింక్ చేస్తా ఉంటారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే సాఫ్ట్‌వేర్ జాబ్ చెయ్యాలా? వద్దా? సరే దాని గురించి పక్కన పెడదాం. సాఫ్ట్‌వేర్ జాబ్ అనేది మనం చెయ్యాలా? వద్దా? అని ఎస్పెషల్లీ బీటెక్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాలా? వద్దా? అని కాసేపు పక్కన పెడదాం. ఏం జాబ్ చేస్తారు మీరు? హార్డ్‌వేర్ జాబ్ చేస్తారా? టెలికాలర్‌గా చేస్తారా? మార్కెటింగ్‌గా చేస్తారా? డిజిటల్ మార్కెటింగ్ చేస్తారా? టె టెక్ సపోర్ట్ చేస్తారా? నాన్ వైస్ చేస్తారా? బిజినెస్ అనలిస్ట్ అయితే ఎళ్తాడా? లేకపోతే బిజినెస్ చేస్తారా? లేకపోతే అబ్రాడ్ ఎళ్ళాలనుకుంటున్నారా? అబ్రాడ్ ఎళ్తే ఏం చేయాలనుకుంటున్నారు? లేకపోతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా? గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఎలా ప్లాన్ చేయాలనుకుంటున్నారు? లేకపోతే మీరు చదువుకున్న మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈ కోర్ సైడ్ ఎళ్ళాలనుకుంటున్నారా? దాని సైడ్ సాలరీస్ ఎలా ఉన్నాయి? ఇది ఏ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు? సరే ఓకే. సాఫ్ట్‌వేర్ జాబ్ తీసేయండి అసలు బ వే ఆహ్, సా సాఫ్ట్‌వేర్ జాబ్ వద్దే అనుకుందాం. మరి ఏం జేయాలనుకుంటున్నారు? ఏదో ఒక పని అన్నారు గదా! ఏం పని జేయాలనుకుంటున్నారు? క్లారిటీ. ఏదో ఒక పని జేసుకొని బతికేస్తా. ఏం పని జేస్తారు జెప్పండి? ఏం పని జేసి మీరు నెలకి నేను టీ షాప్ బెట్టుకుంటా అంటారు. టీ షాప్ బెట్టుకుంటారు. లేకపోతే టిఫిన్ సెంటర్ బెట్టుకుంటారు. లేకపోతే ఫ్రాంచైజ్ తీసుకొని ఈ మిస్టర్ టీ ఇంకోటేదో ఉంటాయిగా. మిస్టర్ చాయ్. హ్మ్. తర్వాత దోస్తి అని రకరకాలున్నాయి. హ్మ్. ఏదో ఒక ఫ్రాంచైజ్ తీసుకొని నేను టీ షాప్ పెట్టుకుంటా అంటారు. మనకిక్కడ మేబీ బిజినెస్‌లో మనకి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఇక్కడ ఎవరు కామెంట్ చేయడానికైతే లేదు. సాఫ్ట్‌వేర్ జాబ్ ఉంటే పిల్లనిస్తారనే పరిస్థితి కూడా లేదిప్పుడు. వాస్తవం చెప్తున్నా. అది కూడా చెప్తున్నా. అంటే చాలామంది పెళ్లి కోసం చాలామంది ఎక్కువ మంది జాబులు చేస్తా ఉంటారు. ఇక్కడ అంటే ఇప్పుడు నేను జాబ్ చేస్తే నాకు ఏదో ఒక ఇప్పుడెలా ఉందంటే బిజినెస్ అంటున్నారు. సరే ఏదో ఒక పని అంటున్నారు. ఏదో ఒక పనిలో బిజినెస్ ఉందా? బిజినెస్ ఉంటే ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారు? క్లారిటీ. ఏందంటే చాలా ఈజీ అనమాట. పక్కనోళ్ళని డీమోటివేట్ చేయడం. అదేదో కష్టపడే వాళ్ళని వాళ్ళ దారిన వాళ్ళేదో ఒక సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకుంటున్నారు. ఇంకోటేదో నేర్చుకుని వాళ్ళ కష్టాలేదో ఎందుకు ఇంకోడొస్తాడు పెద్ద పహిల్వాన్ ఇంకోడొస్తాడు. ఎందుకురా ఇది? ఏదో పని చేసుకొని బతకొచ్చురా. ఎందుకు వేస్ట్ సాఫ్ట్‌వేర్. ఏదో ఒక పని ఏదో చెప్పొచ్చు గదా! వీడు. చెప్పడు. ఎందుకంటే వీడికి తెలిస్తే గదా! వీనికి తెలిస్తే గదా! పక్కన వానికి చెప్పడానికి. వీనికి తెలీదు. ఏదో ఒకటి చేసుకొని బతకచ్చురా. అది పెద్ద విషయమా? బతకడం పెద్ద విషయమా? సొల్యూషన్ గూడా చెప్పాలి. నేను చెప్తున్నా గదా! బతకడం పెద్ద విషయం గాదు. మంచిగా లైఫ్‌లో సెటిల్ అవ్వడం పెద్ద విషయం గాదు. కానీ ఏంటి అంటే, మనం ఏ పని జేసినా గానీ, దాంట్లో కన్సిస్టెన్సీ మన మీద ఫోకస్ చేయాలి మనం. మీరిప్పుడు ఏదైతే టెలికాలర్ గాని, మార్కెటింగ్ గాని ఏదైనా చూసుకోండి. కోర్ సైడ్ చూసుకున్నా, ఏ సైడ్ చూసుకున్నా గానీ, మనకి గ్రోత్ అనేది 40, 50, 70 వేల కంటే ఉండదు. ఇంకొంతమంది ఇంకొకరొస్తారు. బిజినెస్ అనలిస్ట్‌కి ఎట్లుందనుకుంటున్నారండి? ఒక్కొక్కడికి 20, 25 లక్షలు ఉందండి. మీకేం తెలుసు? ఏం తెలుసని మాట్లాడుతున్నారు మీరు? డేటా అనలిస్ట్‌కి అసలు కోడింగ్ ఏమి ఉండదు. ఎంత రేంజ్‌లో ఉందనుకుంటున్నారు? ఇంకొక విషయం టీ షాపు మన గల్లీలో ఒకడు పెట్టాడు. 20 ఉంటాయి. వానికి మిస్టర్ చాయ్, మిస్టర్ టీ వాడికి కంపారిజన్ చేయకండి. ఈళ్ళెంతమందున్నారు? గల్లీకి 20, 30 మందున్నారు. వీళ్ళున్నారు. చిన్న చిన్న టీ షాప్ వాళ్ళు. ఈ ఫ్రాంచైజీలు రన్ చేసేవాళ్ళు ఎంతమందున్నారు? గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. అంటే వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే ఏదో ఒక పని ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో, ఎక్కువ మంది ఉన్నారా లేదా ఇక్కడ ఇంపార్టెంట్. హై సక్సెస్ రేషియో ఎక్కడుంది? హై సక్సెస్ రేషియో ఎక్కడుంది చెప్పండి? సాఫ్ట్‌వేర్ జాబ్ అనేది ఏంటి అంటే మినిమమ్ ఎందుకు ఎక్కువ మంది సాఫ్ట్‌వేర్ సైడ్ మొగ్గు చూపుతున్నారంటే, ఎందుకు దాని సైడ్ వెళ్ళాలనుకుంటున్నారంటే, మినిమమ్ గ్యారంటీ.
మినిమం గ్యారంటీ సక్సెస్. మినిమం. మరి అట్టర్ ఫెయిల్యూర్ అయితే కాదు. మరి ఇబ్బంది పడే పరిస్థితి రాదు. ఎంతో కొంత కొంచెం బాగా కష్టపడ్డాడంటే ప్రతి ఒక్కడు 10, 15 లక్షల ప్యాకేజ్ అయితే కొంచెం లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. బెటర్ లైఫ్ అనేది. అంతేగాని ఏదో ఒక పని చేసుకొని బతికేస్తాను. ఏం పని అనేది క్లారిటీ తెచ్చుకోండి. పక్కన వాళ్ళ మాటలు వినకండి. నా మాట కూడా వినొద్దు. నేను చెప్పింది కరెక్టా? రాంగా? అని మీరు 1కి 10 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అది కూడా చెప్తున్నా. బ్లైండ్‌గా ఎప్పుడు కూడా పక్కనోళ్ళు చెప్పింది ఎప్పుడు బ్లైండ్‌గా మనం ఎప్పుడు కూడా స్టెప్ అనేది డెసిషన్ అనేది తీసుకోకూడదు. అండ్ బాగా కష్టపడేటి ఇంకా సక్సెస్ మనకు అవుతుంది. మనకు జాబ్ వచ్చేటోళ్ళు ఇంకోడెవడో వచ్చాడంటే మనకి కాన్సంట్రేషన్ అనేది తగ్గుతుంది. డీమోటివేట్ అవుతాం. ఇది కరెక్ట్ కాదు. అండ్ ఎవరైతే ఏదో ఒక పని చేసుకొని బతకొచ్చు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫినైట్‌లీ దాంతో పాటు సొల్యూషన్ కూడా ఏం పని చేయాలో కూడా చెప్పాలి. అలా చెప్పగలిగితేనే మనం మాట్లాడుతాం. బిజినెస్ అంటారా? మీరు ఏ బిజినెస్ అన్నా చెప్తున్నా గదా! ఏ బిజినెస్ అన్నా తీసుకురండి. మీ బిజినెస్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని నేను బిజినెస్ కన్సల్టేషన్ ఇస్తానండి. ఏ బిజినెస్ అయినా తీసుకోండి. ఎలా ప్లాన్ జేసుకోవాలి? దాని మార్కెట్ ఏంటి? బ్లూ ప్రింట్ ఎలా దాన్ని ప్రమోట్ చేసుకోవాలి? దాన్ని ఎంత ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది? ఏ ఏరియాలో పెట్టాలి? వర్కౌట్ అవుతుందా కాదా? ఎంత ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది? ఎంత మీరు పెట్టగలుగుతారు? డెఫినైట్‌లీ నేను బిజినెస్ కన్సల్టేషన్ గూడా చేస్తాను. అంటున్నారు గదా! మీరిప్పుడు అన్నారు, ఏదో పని జేసుకొని బతకొచ్చు అంటున్నారు. ఏం పనో చెప్పట్లేదని జెప్పి. ఇక్కడేంటి అంటే ఎవ్వరు గూడా ఏదో ఒక పని చేసుకొని బతకొచ్చు వాస్తవమే. ఇక్కడేంటి అంటే ఆ ఏ పననేది ఎవరు కూడా చెప్పలేరు. మీరే ఒక ఐడియాతో నేనిది చేయగలుగుతాను, నేనిది చేయగలుగుతానంటే దాన్ని ఇంప్రవైజ్ జేసి, దాన్ని ఇంప్రూవ్ జేసి నెక్స్ట్ లెవెల్‌లో ఎలా ప్లాన్ జేసుకోవాలి? ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? సో థట్ ఐ కెన్ హెల్ప్ యూ. అదే లేకపోతే ఎవరైనా హెల్ప్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందక్కడ. సాఫ్ట్‌వేర్ జాబ్ ఎందుకు? ఏదో ఒకటి చేసుకొని బతికేయొచ్చు అనేదానికి ఆన్సర్ ఏంటి అంటే, ఏదో ఒక పని చేసుకొని బతకొచ్చు. ప్రాబ్లమ్ లేదు. దానికి 100% ఎవరైనా గాని సాఫ్ట్‌వేర్ ఒక్కటే జీవితం అని ఎవ్వరు అనరు. కానీ కొంత ఉన్న వాటిలో సెక్యూర్డ్ ఉంటుంది కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ సో నాలాంటి వాళ్ళు, నేను కూడా లోయర్ మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్ నాలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు ఏంది అంటే దాన్ని ప్లాన్ చేసుకుంటారు. ఇదొకసారి ఆలోచించండి. అండ్ డెఫినైట్‌లీ యూ కెన్ కాంటాక్ట్ అస్ ఫర్ బిజినెస్ కన్సల్టేషన్. ఎలా ప్లాన్ జేసుకోవాలి? ఏంటి అనేది కూడా నేను ఐ విల్ హెల్ప్ యూ. ఇదొకసారి ఆలోచించండి గైస్. అంతేగాని మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీరే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మీరేం జేయాలి అంటే ఎవరు ఇచ్చిన సలహానైనా తీసుకోండి. అది కరెక్టా? కాదా? అని 1కి 10 సార్లు ఆలోచించి అప్పుడు స్టెప్ ఎయండి. ఇది చాలా ఇంపార్టెంట్. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిసి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.